గారే ఏంటి డీప్గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా? సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతాను. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మందులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపోయేళ్ళుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తిలికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాడుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. ఈ చూడు సూపర్. డ్యూటీలు మారారా? ఎప్పుడు నా క్లాస్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు. వచ్చే నెల నుంచి వద్దులే. రేయ్, ఇలా ఖాళీ కూర్చుని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు సన్నాయిగాడేడి? ఆ కొట్టు కిట్టవేంటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు, వాళ్ళ పాము దూరిందట, పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగేశ్వరం ఊదేవాడిని తీసుకొచ్చి నాగేశ్వరం ఊదిస్తే ఇలాగా ఉంటది మరి. సత్యబాబు, దా సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటావు. టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు, 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అర్థం చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది? పైసా తీసుకోదలుచుకోలేదు. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా. చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా. హుస్సేన్ సాగర్ ని కోవేశ్వర దగ్గరుండి తవ్వించిందంటే నమ్ముతా. నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పనిచేసింది అనుకో, 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18 లక్షలని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 1,80,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. ఒరే, నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు LKG తక్కువ డేటి. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా మరి? ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తుందా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కూల్ డ్రింక్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్ప నూర్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే, ప్రొసీడ్. అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు, సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్ గా ఉన్నారు? రాత్రి అంతా నిద్ర లేదు. ఏ రాత్రి ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి?
రాత్రి తాయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్రపట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాసిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు. మా సర్వీస్ కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు, సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించారు. చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్, రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి? రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేసానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికిచర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు, నేను నిన్ను కాదు వద్దంటే నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలు ఉన్నాయి. సర్లే గానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటది. ఏమండి, మీరు పదే ఇలా చెప్ప పెట్టకుండా షాప్ కి వస్తే కస్టమర్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వచ్చారు? అలా అంటారేంటండి? మనం నైబర్స్, పైగా మీ షాపు చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. మీరు కూడా మా షాప్కి రావచ్చు కదండి. నేను వచ్చి చూడడానికి మీ షాప్ లో ఏముంటాయి? ఏముంటాయా? ఎంత మాట అన్నారండి. మా షాప్ లో ఉన్నంత పెద్ద పలావ్ గిన్నె ఎత్తిల మండలంలోనే ఇంకెవరి దగ్గర లేదు. పలావ్ గిన్నె? అవునండి, హీరోలు అమితాబ్ బచ్చన్ అంత గొప్ప, గిన్నెలో నా పలావ్ గిన్నె అంత గొప్పది. అందులో ఒకేసారి 400 మంది పలావ్ చేసేయచ్చు. గిన్నెలో మనుషులు వేసి పలావ్ చేస్తారా? సారీ, 400 మందికి పలావ్ చేయొచ్చు. పెద్ద పెద్ద పెళ్లికి ఆ గిన్నెలో పలావ్ చేస్తుంటే ఆ వాసనకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బళ్ళు కట్టించుకొచ్చి మరి ఆ గిన్నె చూసి వెళ్తారు. సర్లేండి, నేను కూడా వచ్చి చూస్తాను. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఉంటే నిన్నెందుకు పెట్టుకుంటాడు పనులు? నువ్వు ఉండే, లేకపోతే లోకంలో ఎవడైనా లవర్కి పలావ్ గిన్నె చూపిస్తానని అంటాడా? ఇంకా నయం, నేతి గిన్నె ఉగ్గు గిన్నె చూపిస్తానని అనలేదు. అదేంటోరా, ఆ అమ్మాయి ముందుండేసరికి ఏమంటున్నానో తెలిస్తే ఒట్టు అంత మయోమయమైపోయింది. మయోమయం కాదు, అయోమయం. అది చాలా హార్ట్ గురు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది హార్ట్ స్వీట్ గురించి కాదు. అమ్మాయి వస్తే ఏం చేయాలని. ఏమండి, మనం అందరం మ్యాట్నికి వెళ్ళిపోదాం. ఆ పిల్ల రాగానే తలుపులేసి కానీ గురుగారు ఏదైనా చేసుకుంటారు. నీకెప్పుడు అదే గోల, ఆ చేసుకోవడం కాదు. ఓ గిన్నె గురించా? ఏముంది, ఇంత చింతపండు తీసుకొని శుభ్రంగా తోమి చూపించడమే. అప్పుడు కానీ మన సత్యబాబుని చూసి మంచి తోడుపాటి అనుకోదు. నిజమేరా, అలా అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఏదైనా అద్భుతంగా ఉన్నదాన్ని చూపించాలి. అద్భుతం అంటే ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ లేని దాన్ని అద్భుతం అంటారు. ఉదాహరణకి మన హార్మోని గడు ఓ అద్భుతం. నేను ఉన్నాను కదండి. నువ్వు ఉన్నా లేనట్టరా? ఆపండి, నా పార్లర్ లేడీస్ కోసం నేనే ఎదురు చేసి చూపిస్తాను. ఏంట్రా ఏదో చూపిస్తాను తలుపులు వేసుకున్నాడు, 2 గంటలైంది. లోపలికెళ్ళి ఏదైనా అగాచ్యం చేసుకుంటున్నాడేమోరా. అగాచ్యం చేసుకోవాలంటే లోపలికి తలిపేసుకోవాలంటే మరి మన గట్టి బేలం కడదు, అరగంట మ్యూజిక్ ఇటు సరిపోదు. ఎక్స్క్యూజ్ మీ, సత్యబాబు గారు లేరా? ఇందాక ఉన్నారు, ఇప్పుడు డౌట్ అండి. ఉండండి. సత్యబాబు గారు మీరు బతుకుంటే బేగా బయటికి రావాలి. మన పార్లర్ లేడీస్ వచ్చారు. రండి, ఇదేనండి నా షాపు, వీళ్ళంతా నా స్టాఫ్. హాయ్. హాయ్
ఆ వీడియోగ్రాఫర్ సౌత్ ఆఫ్రికా మా ఫ్రెండ్ ఇంగ్లీష్ ఆపి మేడం కాఫీ తీసుకురా. చెయ్యి ఊపి చెప్పంటారా ఊపకుండా చెప్పంటారా? ఓపకుండా. అందరికి కాఫీ నిజంగా. ఏదో పలావ్ గిన్నె చూపిస్తానన్నారు, ఇదేనా? అవునండి. ఇది పెట్టమ్మా. కాదు తెడ్డమ్మా. మీరు లోపలికి రండి. వెళ్ళండి అమ్మా. చీకట్లో కాల్ జారారు, జాగ్రత్త. ఏంటండి లోపలికి తీసుకొచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతున్నారు? సింగిల్ మీనింగ్ అనండి. నా ఉద్దేశం చీకటిగా ఉంది కదా అని. కరెంటు స్విచ్ చేయకుండా పిలుస్తారేంటి? నేను పిలిచింది ఆ కరెంట్ కాదండి, కరెంట్ గాడని నా స్టాఫ్. నాకేం రాదు, ఆడికి వచ్చని ఈలేంటి? విజిల్ వేస్తే కరెంట్ వస్తుందండి. విజిల్ అయితే నాకొచ్చు. అయితే ఇయ్యండి. వావ్ వండర్ఫుల్. ఫ్యూజ్ పెడితే కరెంట్ వస్తుందని తెలుసు, కానీ విజిల్ వేస్తే రావడం అమేజింగ్. థ్యాంక్స్ అండి. సూపర్. అండి ఓ పాలిటర్ అండి. 2 చేతులతో చప్పట్లు కొట్టండి. గదిలోంచి మూలుగులు ఎఫెక్ట్లు వినపడతాయి అనుకుంటే చప్పట్లు ఏం వినపడుతున్నాయి ఏంట్రా? పనితనం ఆ రేంజ్ లో ఉంది. You're a great genius. నేను కరెక్ట్ గా మనసు పెట్టాలి కానీ కరెంట్ ఆడేసుకుంటానండి. చాలా 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 బాగుంది. కంగ్రాట్స్. ఇది చాలా దారుణం అండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. వీడు దీనికే ఇంత ఏడుతున్నాడు. సింగపూర్ టౌన్షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం లేని ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునుగుపోయే షిప్ కాదే, పైకి లేసే టౌన్షిప్. అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో తెలుసా? 25-30 తాడి చెట్లు ఎత్తుంటది. దాన్నే టౌన్షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజరు భూములు అంటాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్షిప్ లో ఫ్యాబ్ సిటీలు కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అధిష్టానం. ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్యలు చెయ్యాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పురుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి, పబ్లిక్ ఒప్పుకుంటూ వచ్చేటకి. ఇలా డైరెక్ట్ ప్రదేశానికి వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. ఎవరది? దొంగ దొంగ దొంగ. నేను అయితే నేను నడిచింది కరెక్టే. రండి రండి. గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? చిచి మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలు ఎందుకు? మెటీరియల్ రెడీ. నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిలండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడ్డం. ఇయ్యేటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు. పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు. తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. అబ్బాయి ఏదో మంచి టైంలో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే. సరే, ఇంక ఎంజాయ్ చేసుకోండి. సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు. మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారటి. మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళు ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలంటే చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తా. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ ఎఫెక్ట్ మనం కొంచెం వీక్. తీసి శ్రీరామ్. నాకు లైట్ ఉంటేనే ఇష్టం.
అలాగా చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సీటర్ తెలియగలదే మరి ఏంటనుకున్నా. వేల వేల ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయట్లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మ ఇంకా చాలే. ప్యాసింజర్ జంపా పంచె కట్టుకొని మరి పారిపోయాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ పిసి శ్రీరామ్ ఎస్ గోపాల్ రెడ్డి మనిషిలే. ఇంకా మీ 18 పిల్లర్ల బిల్డింగ్ చూడండి ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలను మూతులు తుడవాలను తర్వాత డిసైడ్ చేద్దాం కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులోనే చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావులా అయితే నీది 10-25 ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక మనలో మనకు ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయ్యిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో, రెడ్ లైట్ చూసిన కల్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా? ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళెంలో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తినలేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు కుర్తి పడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు.
సూపర్. పెళ్ళం అంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు. ఈ ఫెసిలిటీస్ కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఎన్ని ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తామ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయల? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను. ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్. అది మాత్రం తక్కువ ఏంటి? 45 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను. నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంత వద్దు గానీ ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా? రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటా. తాయారు, నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా, ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మిల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మిల్ సెట్ ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. చచ్చి, నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేనలు నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? అరే ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ. ఇదిగా ఒరిజినల్ డివిడీలు విసిడీలు ఇంకా మా దగ్గర వచ్చాడు ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నా జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్స్ తీర్చుకుంటాం. డిమాండ్స్ మాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసినా సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుతూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. రే గప్పరు, నా
బావగారు ఇంటి ఇక్కడికి వచ్చాడు? రేపు ఎలక్షన్ లో ఓటే అటాక్ వచ్చారండి. అవును మీరేంటి స్వయంగా మా హోటల్కి వచ్చారు? ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్. అవును మీ హోటల్ ఏం బాగుంటది? మా మంగతాయారండి. అది కదా టిఫిన్. అయ్యి బాబాయ్ మీరు మా హోటల్లో టిఫిన్ చేస్తారా? చేయను, తింటాను. ఇడ్లీ ఉందా? ఉందండి, కాకపోతే వాళ్ళ నుంచి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. రొడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్ కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయలా? నువ్వు కంగారు పడకు, మీకు అందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు. అందరికి తక్కువ, నాకు ఎక్కువ ఏంటి? బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. 2 పూరీలు 600. మా రేటు మాది, ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలోది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఏ రాజు హోటల్ తింటాను. వెళ్ళండి, అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 2,000 రూపాయలు బిల్లు షాపు పంపించేస్తారా? అయితే ఉంచుకో. దీని టిఫిన్ తినే కంటే అట్టిపళ్ళు తింటాం బెటర్. రే అట్టిపళ్ళు, రే 4 అట్టిపళ్ళు ఇవ్వు. 400 ఇవ్వండి. నేను అడిగింది గెల కాదురా. గెల మీకు 400కి ఇచ్చేస్తారు. 4000. రే 4000 పెడితే ఎక్కడ అడ్డి తోట కొనుక్కొచ్చురా? కొనుక్కుంది అనండి. అంకుల్ అట్టిపండ్లు ఎంత? రూపాయికి 2. అయితే 2 ఇవ్వండి. అదేంటి ఆడికి రూపాయికి 2 ఇస్తున్నావు? డజన్ ఇస్తాను, నీకెందుకు? ఏంట్రా వేళాకోళమా? ఊరందరికో రేటు నాకో రేటునా? మొన్న బండి బాబు చేయించుకుంటాను 1000 రూపాయలు ఇవ్వండి. వడ్డీ ఎంత చెప్పారు? ఎంత? రీజనబుల్ గా 20 చెప్పాను. అంతెందుకండి బాబు అంటే ఏమన్నారు? నా వడ్డీ నా ఇష్టం, కావాలంటే తీసుకో లేకుంటే పా అన్నాను. ఇది అంతే, ఇష్టమైతే తీసుకోలేదప్పా. అంటిపళ్ళు ఏం కావాలండి? గెద్దంతా 1250. అబ్బా చీపే మీ అబ్బా. అంతా కూడబలుకు నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. ఐడియా, పక్కులో టిఫిన్ చేసి వచ్చేద్దాం. ఇదిగో బాబు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ప్లేట్ ఉప్మా పెసరట్టు ఇవ్వు. తమరు అత్తిలి సత్యబాబు గారే కదా? అవును. నా గురించి నీకెలా తెలుసు? నన్ను ఎప్పుడైనా చూసావా? బిన్లాడని మనం చూసామా? ప్రపంచం అంతా ఆడి గురించి తెలీదు? తెలిసింది కానీ ముందు టిఫిన్ పెట్టు. నీకు కావాల్సింది ఉప్మా పెసరట్టే కదా? అవును. ప్లేట్ 1500 ఇమ్మంటారా? ఏంటి సత్యబాబు టిఫిన్ చేయడానికి మొయ్యేరేమంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేమన్నారు. ఊరే మండపం, నువ్వు చెప్పరా సింగిల్ టీ ఎంత ఉంటుందా? ఎంత? రూపాయో 2 రూపాయలు ఉంటుంది కదా. 550 రూపాయలు అడిగాడు రాడు. అది కాక హోటల్లో అడిగితే మాత్రం మీరు ఇస్తారండి. ఈకండి ఆకలితో సావనైన సొద్దురు కానీ. సడన్ గా మన గురుగారి మీద ఏంటి ప్రతిఘటన? ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్. అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టించింది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అది ఎక్కడో తణుకులో ఉందండి. మన ఊరు కృష్ణానగర్ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇంత పొడిగేస్తాడు బిల్లు ఎవడ కడతాడు? మీరే కడతారు. నాకేం తోలా? అదేంటి సత్యబాబు, నీ దగ్గర పనిచేసే వాడికి షాక్ కొడితే మరి నువ్వు కాబట్టి ఎవడ కడతాడు? మీ అందరికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్లు, దెబ్బలు తగిలితే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తారు. ఈ మాత్రం అందరికి హాస్పిటల్ ఎందుకు? ఇదిగో ఈ పత్తి తీసుకెళ్లి జెండు బాంబు తెచ్చి రాయండి, అదే తగ్గిపోతుంది. జెండు బామా తోలుడొచ్చేసింది. అయితే కొబ్బరి నుండి రాయి. అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్ళదా? ఆయన తీసుకెళ్లేదేంట్రా, మనమే తీసుకెళ్ళా పదండి. నీ ముందే చెప్తున్నాను, ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగే నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. అదేంటి? ఈ క్షణం నుంచి నీ దగ్గర మేము పని మానేస్తున్నాం. డబ్బే ముఖ్యం అనుకుని నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటుంటే బెటర్. అది కరెక్ట్. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీ అందరికి జీతాలు ఎందుకు ఇస్తాను? ఆ ఇచ్చావులో దొక్కలోడు చేద్దామని ఇచ్చే తక్కువ, కటింగ్ ఎక్కువ. డోలు మోగపోతే కటింగ్, ఆరుమణ మోగపోతే కటింగ్, గిన్నెకి సొట్ట పడితే కటింగ్, గంటికి బొక్క పడితే కటింగ్, జువ్వలు ఎగరపోతే కటింగ్, అవుట్ పేలకపోతే కటింగ్. మనిషి అయితే మాట్లాడొచ్చురా. ఆడ అత్తిలి సత్యబాబురా. పదండి. ఇదిగో నా జీపీఎస్ కట్టడానికి గీలేదు. నీ తొక్కలో జీప్ ఎవరికి కావాలి? మనమే మోసుకెళ్ళండి. పోండ్రా. ఏ మీరు లేకపోతే నాకు వేరే పనులు దొరకాలనుకున్నారా? ఖచ్చితంగా దొరకదు. డబ్బుకి నీతి జాతి లేదు కాబట్టి అది ఎవరి దగ్గరైనా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. అది మనసు లేని నీలాంటి వాళ్ళకి అర్థం కాదు.